హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కొద్దిగా ఫ్లో చార్ట్ అంటే ఏంటి, ఫ్లో చార్ట్లో సింబల్స్ ఏ విధంగా ఉంటాయి, మనం ఆర్పిఐ టూల్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు కొద్దిగా ఫ్లో చార్ట్స్ మీద కూడా కొద్దిగా ఐడియా ఉండాలి. ఇంటర్వ్యూలో కూడా ఒక్కోసారి అడుగుతూ ఉంటారు, ఫ్లో చార్ట్స్ మీద మీకు ఐడియా ఉందా, ఫ్లో చార్ట్లో ఏమైనా సింబల్స్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా ఫ్లో చార్ట్స్ డిఫైన్ చేశారా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం ఫ్లో చార్ట్ గురించి కొద్దిగా కొద్దిగా నేర్చుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ ఫ్లో చార్ట్? A flow chart is a diagram that depicts a process, system or computer algorithm. They are widely used in multiple fields to document, study, plan, improve and communicate often complex processor in a clear, easy to understand diagrams. So flow chart అంటే డయాగ్రామ్స్. దీనివల్ల మనం ఏదైనా ఒక ప్రాసెస్ని డిఫైన్ చేసే ముందు, ఒక రోబోట్ని క్రియేట్ చేసే ముందు దానికి రిలేటెడ్గా మనం ఫ్లో చార్ట్ని డిఫైన్ చేసుకుంటాం. ఫ్లో చార్ట్ డిఫైన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈజీగా మనం ఆ ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎడిషన్ ఆఫ్ ఈవిన్ ఆడ్ మరి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టయితే రైట్ ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ద ఈవిన్ ఆర్ ఆడ్ అనే ప్రోగ్రామ్కి మనం ముందు ఫ్లో చార్ట్ డిఫైన్ చేసుకున్నట్టయితే ఫ్లో చార్ట్ ఈ విధంగా ఉంటుంది. సో స్టార్ట్, ఇది వచ్చేసి స్టాప్, తర్వాత ఎంటర్ ఏ నెంబర్, తర్వాత వచ్చేసి కండిషనల్ చెకింగ్. ఇఫ్ నెంబర్ మోడ్యులస్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే ఎస్ అయితే ప్రింట్ ఈవెన్ అని ప్రింట్ చేస్తాం, లేకపోతే ఆడ్ అని ప్రింట్ చేస్తాం. ఇక్కడేమో లాజిక్ అనమాట. ఇఫ్ నెంబర్ పర్సంటైల్ 2, ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని మోడ్యులస్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే ఈవెన్, రిమైండర్ అనేది 1 వస్తే అది ఆడ్. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ని డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఫ్లో చార్ట్ని డిజైన్ చేస్తాం. అసలు ఈ సింబల్స్ ఒక్కొక్క దానికి ఒక సింబల్ వాడుతూ ఉంటాం. ఈ సింబల్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫ్లో చార్ట్ సింబల్స్లో మనకు చూసుకున్నట్టయితే టెర్మినేటర్ సింబల్ ఈ విధంగా ఉంటుంది, ప్రాసెస్ సింబల్ స్క్వేర్ బాక్స్ లా ఉంటుంది, ఇది డిసిజన్ అనేది డైమండ్ షేప్లో ఉంటుంది, డాక్యుమెంట్, డేటా ఆర్ ఇన్పుట్ బై అవుట్పుట్. ఓకే, ఇది ఈ విధంగా ఉంటుంది, స్టోర్డ్ డేటా, డేటాబేస్ సింబల్ ఉంటుంది, యారో, అలాగే కామెంట్ ఆర్ యానోటేషన్, ప్రీడిఫైన్డ్ ప్రాసెస్కి సింబల్ ఈ విధంగా ఉంటుంది, ఆన్ పేజ్ కనెక్టర్, ఆఫ్ పేజ్ కనెక్టర్ రెఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. మీరు సేల్స్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఓకే, సేల్స్ ప్రాసెస్కి సంబంధించిన ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఏదైనా ఐటమ్ని పర్చేజ్ చేసినప్పుడు బిల్ అనేది రిసీవ్ అయిందా లేదా అనే దానికి ఫ్లో చార్ట్ ఒకటి గూగుల్లో ఉంది మనకి, అది చూద్దాం ఒకసారి. రిజిస్టర్ యాజ్ అన్ యూజర్, సో ఇదేమో టెర్మినేటర్, ఇదేమో స్టార్ట్. తర్వాత జనరేట్ అన్ ఆర్డర్, రిక్వెస్ట్ ద పేమెంట్. ఓకే, మనం పేమెంట్ ఓకే అయితే అగ్రీ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద నో, క్యాన్సిల్ ద ఆర్డర్, తర్వాత చెక్ ఫర్ పేమెంట్, రిసీవ్డ్ ద పేమెంట్. ఓకే, పేమెంట్ వస్తే రిసీవ్ ద పేమెంట్ రిమైండర్ క్లోజ్ చేస్తున్నాం, లేకపోతే ఇన్ఫార్మ్ ద కస్టమర్ మేనేజర్. ఓకే, వాళ్ళ పేమెంట్ రాకపోతే కస్టమర్ మళ్ళీ రిక్వెస్ట్ ఫర్ పేమెంట్. సో ఈ విధంగా ఫ్లో చార్ట్స్ అనేవి డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో మనం ఫ్లో చార్ట్ని డిఫైన్ చేయడానికి నార్మల్గా మనకి సింబల్స్ అనే ఐడియా ఉంటే మనం దేనితోనైనా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే పెయింట్ యూజ్ చేసుకుని కూడా ఫ్లో చార్ట్ని డిజైన్ చేసేయచ్చు. కానీ మనకి ఆ సింబల్స్ ఐడియా లేకపోతే మాత్రం మీరు draw.io www.draw.io అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి క్రియేట్ న్యూ డయాగ్రామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాంక్ డయాగ్రామ్ అని చెప్పి కనబడుతుంది. బ్లాంక్ డయాగ్రామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఓకే, నేను ఈవెన్ ఆర్ ఆర్డ్కి డయాగ్రామ్ ఫ్లో చార్ట్ని డిజైన్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ చేస్తే మనకి ఇక్కడ జనరల్ ట్యాబ్ ఒకటి బై డిఫాల్ట్గా ఓపెన్ అయింది. అది కాకుండా ఫ్లో చార్ట్ ట్యాబ్ ఒకటి ఉంది. ఫ్లో చార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ కనపడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫ్లో చార్ట్లో చాలా డయాగ్రామ్స్ ఉన్నాయి. యానోటేషన్, తర్వాత వచ్చేసి కార్డు, కోలేట్, తర్వాత వచ్చేసి డేటా, సో స్టార్ట్, టెర్మినేటర్, తర్వాత స్టార్ట్కి సింబల్ కూడా వాడతాము, స్టోర్డ్ డేటా, సమ్మింగ్ జంక్షన్, స్టోర్డ్ సీక్వెన్షియల్ డేటా, ప్రాసెస్, ప్రిపరేషన్. సో ఇవన్నీ కూడా సింబల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేస్తాను. మీరు కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా వాడుకోవచ్చు, Ctrl+C Ctrl+V అలా. మీరు దీన్నే కావాలి అనుకుంటే మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకుంటే సేమ్. స్టార్ట్, ఓకే, కాపీ, ఇదే వస్తుందా? స్టార్ట్లో 2 అనుకుంటా మేబీ. ఓకే, ఇక్కడ నేను
ప్రోగ్రామ్ కదా, స్టార్ట్ అని చెప్పి రాస్తున్నాను ఇక్కడ. ఓకే, START స్టార్ట్. సో మీరు కావాలి అనుకుంటే దీని యొక్క టెక్స్ట్ యొక్క సైజుని కూడా మార్చుకోవచ్చు. 18 పెడుతున్నాను. స్టార్ట్. తర్వాత డేటా. ఓకే, దీన్ని కొద్దిగా పెద్దగా చేద్దాం. ఓకే, రైట్. సో దీని నుంచి దీనికి కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ చేయడం సింపుల్. ఓకే, రైట్. ఇక్కడ ఎంటర్ నెంబర్ అని చెప్పి వస్తుంది కదా, ఎంటర్ నెంబర్. ఓకే, ఇక్కడ ఎంటర్ నెంబర్ని టైప్ చేద్దాం. సో ఇలా క్లిక్ చేస్తుంటే రావట్లేదు, దానికి వచ్చినట్టు టెక్స్ట్ రాయడానికి ఇక్కడ బాటం కాకుండా సెంటర్ పెట్టుకుంటున్నాను. ఎంటర్ నెంబర్ టైప్ చేస్తాం. తర్వాత డెసిషన్ మేకింగ్. ఓకే, చూడండి, డిసిజన్. కనెక్టర్ తోటి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కండిషన్ 4, ఇది ట్రూ అయితే ఇక్కడ దీని నుంచి ఎస్ అయితే ఎస్. సో ఇక్కడ టైప్ చేస్తున్నాను టెక్స్ట్ ఎస్. ఓకే, ఓకే. తర్వాత వచ్చేసి టెర్మినేట్ చేసేయండి. సో ఈ విధంగా ఎలా ఉందో ఆ విధంగా స్టాప్ చేసేయండి. ప్రింట్ ఈవెన్ ఎస్ అయితే ప్రింట్ ఈవెన్, ప్రింట్ నో. లేదు మీకు ఇంకా డయాగ్రామ్ పెద్దగా అవుతుంది, ఇక్కడ లాజిక్ పెద్దగా ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఇంకో పేజ్ తీసుకోండి. ఓకే, ఈ పేజ్కి నేమ్ ఇద్దాం, పేజ్ 2. సో ఇక్కడ పేజ్ 1 దగ్గర నుంచి లింక్. సో దీన్ని పేజ్ 2కి లింక్అప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకవేళ మీరు ఇంకా పెద్దగా ర్యాక్ చేయాలి అనుకుంటే. ఓకే, సో ఈ విధంగా మనం ఫ్లో చార్ట్స్ని డిఫైన్ చేస్తాము. ఇది అవసరం లేదు, మీరు వీటిని గుర్తుపెట్టుకోండి, ఏమేమి సింబల్స్ ఉన్నాయి,
ఏదైనా ఒక సింపుల్ ఫ్లో చార్ట్ డయాగ్రామ్ లేకపోతే మీకు సంబంధించిన ప్రాసెస్కి సంబంధించి మన రోబోట్స్ డిఫైన్ చేసే ఉంటాం కదా, మీరు చూసిన ఒక ఫ్లో చార్ట్ మీరు నాకు గీసి పెట్టండి అని అడుగుతారు. అదే ఫ్లో చార్ట్ డ్రా చేసి చూపించండి అని చెప్పి ఇంటర్వ్యూవర్ అడుగుతారు. అలాంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా కొద్దిగా వీటికి సంబంధించిన మ్యాటర్ మీరు చదువుకున్నట్టయితే బాగుంటుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో ఏది మనం ఫైనింగ్ ద ఎంటీ టెక్స్ట్ ఫైల్స్ని రోబోట్ని డిఫైన్ చేసాం కదా, దానికి సంబంధించిన మీరు ఫ్లో చార్ట్ డిజైన్ చేసి నా ఈమెయిల్ ఐడి ramesh.vch@gmail.com లేకపోతే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి 9059868766. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఫ్లో చార్ట్కి సంబంధించిన చాలా ఫ్లో చార్ట్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి గూగుల్లో. యూట్యూబ్లో ఇంకా ఏమైనా వీడియోస్ ఉన్నా ఫ్లో చార్ట్కి సంబంధించిన అవన్నీ చూడండి. ఒక 2-3 గంటలు స్పెండ్ చేస్తే సరిపోతుంది, ఒక 2 గంటల అలాగా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please share this video to your friends.